హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళితే, "ఎక్కడికి నాన్న పాస్‌బుక్కులు తీసుకువెళ్తున్నావు?" అని అడిగింది అమూల్య. "పిల్లల పేరు మీద ఎఫ్‌డి చేద్దామని తీసుకువెళ్తున్నాను తల్లి. పాస్‌బుక్కులు చేతిలోకి తీసుకుని ఇప్పుడు అవసరమేంటి? అయినా ఇప్పుడు నామకరణం ఖర్చుంది చాలదా నాన్న" అని అడిగింది. "పెళ్లి ఎలాగో సింపుల్‌గా చేశాను. సీమంతం కూడా వాళ్ళే చేశారు. అందుకే ఈ ఫంక్షన్ అయినా గ్రాండ్‌గా చేయాలి అనుకుంటున్నాను. ఫంక్షన్‌కి అయ్యే ఖర్చు చాలదా? ఇంకా ఎఫ్‌డి వేయాలా అనుకుంటున్నావా? ఎంత వేస్తున్నావు నాన్న? ఎందుకమ్మా నాకున్నది నువ్వు నీ పిల్లలే. నాకు ఆ మాత్రం హక్కు ఉండదా? నువ్వు వేసినా వెనక్కి ఇస్తాను చెప్పు నాన్న. ఇద్దరి పేరు మీద 10,00,000 వేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు మాకు డబ్బుతో అవసరం ఏముంది నాన్న? నీ తర్వాత ఎలాగో నాకే కదా! అయినా డబ్బుతో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎలా చెప్పగలం? నీకు చెప్పేంత దాన్ని కాదు. వద్దు నాన్న ప్లీజ్." తన పక్కన కూర్చుని, "నువ్వు చెప్పినట్టే వింటాను కానీ నా తృప్తి కోసం ఇద్దరి పేరు మీద చెరొక 1,00,000 అయినా వెయ్యనివ్వు." "సరే తప్పక ఒప్పుకుంటున్నాను. వేస్తాను అంటున్నావు కదా! అప్పుడే పేర్లను డిసైడ్ అయ్యావా నాన్న?" "నువ్వు అమ్మ పేరు పెట్టొద్దు అమ్ము." "ఎందుకు నాన్న? వద్దమ్మా. నీకు నాకు ప్రీతికరమనే అమ్మ పేరు పెట్టకూడదు. తన పేరు పెట్టకపోయినా పుట్టింది మీ అమ్మే. పంతులు గారి దగ్గర జాతకాలు చూపించి అల్లుడికి ఫలానా అక్షరం రావాలని చెప్పాను. అంటే మామ అల్లుడు అప్పుడే పేర్లు డిసైడ్ అయ్యారా? అందుకే ధీమాగా బ్యాంకుకి వెళ్తున్నావా?" నవ్వుకుంటూ, "అవును తల్లి, బాబు డిసైడ్ చేశాడు. నాకు చెప్పకుండా ఇద్దరూ కూడుపుటాని చేస్తారా? నిన్నడగలేదని కోపంగా ఉందా బుజ్జి?" "అలా ఏం లేదు నాన్న. ఆయన మంచి పేర్లు పెడతారని నాకు నమ్మకం ఉంది. నా ఆలోచనంతా నీ గురించే." తండ్రి భుజం మీద తలవాల్చి అడుగుతుంది ప్రేమగా తన తల నిమురుతూ. "నాకేమైందిరా అమ్మ? నా వల్లే కదా నీకు దూరమైంది. నా వల్లే నువ్వు మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయావు. ఇప్పుడు కూడా స్వార్థంగా వదిలేసి వెళ్తున్నాను. నేను సెల్ఫిష్ కూతుర్ని కదా నాన్న. నీకు నచ్చిన కోర్స్ జాయిన్ కాకుండా నా కోసమే ఉన్నావన్న సంగతి నాకు తెలియదా? నేను ఒంటరి వాడినవుతానని పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకుంటున్నావు. ఇంతకంటే మంచి కూతురు ఎక్కడైనా దొరుకుతుందా? ఇక మీ అమ్మ చనిపోవడం అంటావా? నువ్వు లేనప్పుడు యాక్సిడెంట్ జరిగితే అప్పుడు నువ్వే కారణం అని చెప్పగలవా? మనిద్దరి ప్రాప్తం అంతే అనుకోవాలి. ఇక నా రెండో పెళ్లి గురించి అంటావా? మీ అమ్మ బదులు నేను పోయాను అనుకో, మీ అమ్మ రెండో పెళ్లి చేసుకునేదా నాన్న?" అని కొంచెం గట్టిగా అరిచింది. తనకు ఒక న్యాయం, నాకు న్యాయమా తల్లి? నా ఊపిరి ఉన్నంత వరకు నా గుండెల్లోనే ఉంటుంది నా శాంతి. ఇప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవ్వడం లేదు. మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు కదా, దాదాపు నా వయసు వాళ్ళతో పాటు రిటైర్ అయిన పెద్దవాళ్ళు ఉన్నారు. మేమంతా వాలంటరీగా ఎవరికైనా హెల్ప్ చేయడానికి వెళ్తాం. టెంపుల్‌లో సేవ చేయడానికి వెళ్తాం. ఇంకా బోర్ కొట్టిందనుకో దేవాలయాల సందర్శనానికి టూర్‌కి వెళ్తాం. నువ్వు ఉన్నావని ఎక్కడికి వెళ్ళడం లేదు. వెళ్ళాక నా రొటీన్ వర్క్‌లో బిజీ అవుతా. నా గురించి కంగారు పడకు తల్లి. ఐ లవ్ యూ డాడీ" అని తండ్రి చెంప మీద ముద్దు పెట్టింది. "లవ్ యూ టూ మై బేబీ" అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. "సరే నేను బ్యాంకుకి వెళ్ళి అలాగే రేపు ఫంక్షన్‌కి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసుకుని వస్తా" అని బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ కోడలికి, పిల్లలకు అరేంజ్‌మెంట్స్ తీసుకురావాల్సిన ఏర్పాట్లలో లక్ష్మి దంపతులు, ఇక్కడ ఫంక్షన్ చూసుకోవడంలో నరేంద్ర, మీనాక్షి ఫ్యామిలీ బిజీగా ఆ రోజు గడిపేశారు. మూడవ నెలలో బాపట్లలోని ఫంక్షన్ హాల్‌లో పిల్లలు బారసాల కోసం గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. అమ్ము పెళ్లికి ఎక్కువగా బంధువుల్ని పిలవకపోవడంతో తన తరపు బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని ఫంక్షన్‌కి పిలిచారు నరేంద్ర గారు. ఫ్లవర్స్‌తో పాటు బెలూన్స్‌తో డెకరేట్ చేసి పిల్లలను వెల్కమ్ చేశారు. వచ్చిన అతిథులకు ఏ లోటు లేకుండా నరేంద్ర, కార్తీక్ చూసుకుంటున్నారు. బారసాల సందర్భంగా తన అత్తగారు ఇచ్చిన కొత్త డైమండ్ నగలు ధరించింది అమూల్య. పాపిట సింధూరం పైన పాపిడి బిళ్ళ, చెవులకు జుంకాలు, చెవి వెనక చంపస్వరాలు, మెడలో మంగళసూత్రంతో పాటు లాంగ్ చైన్, చేతికి గాజులు, చేతికి వంకీలు, నడుముకు వడ్డానం, జడకు బంగారు కుచ్చులు, జడలో పూలు, నుదుటి చిన్న స్టిక్కరు, లైట్‌గా మేకప్ వేసుకుని లెమన్ ఎల్లో పట్టు చీరకి సిల్వర్ కలర్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని కొత్త పెళ్లి కూతురులా రెడీ అయిన అమూల్యను చూడగానే తన గుండె మీద చేయి వేసుకుని అలాగే చూస్తూ నిలబడిపోయాడు అమర్. "అరే రాస్కెల్, తన పెళ్లి కూతురు కాదురా నీ పెళ్ళాం. పెళ్ళై 2 ఏళ్లు కావస్తుంది. నువ్వు ఇలాగే పిచ్చి చూపులు చూశావంటే వచ్చిన వాళ్ళు నీకు పిచ్చనుకుంటారు. ఇంటికి వెళ్ళాక నీ పెళ్ళాన్ని తనివి తీరా చూసుకో. ఇప్పుడు మాత్రం నీ పిల్లల ఫంక్షన్ చూసుకో" అని దీపు చెవిలో సంజు చెప్పాడు. లక్ష్మిగారు మాత్రం మెడలో చైన్, చేతికి కాపులు, బంగారు మల్తాలు, చేతికి ఉంగరాలు
ఇంకా ఏమేం వేయాలో అన్నీ వేసేసి బంగారంతో బాబుని నింపింది. పాపిడి బిళ్ళ, సింపుల్‌గా ఉన్న డైమండ్ నెక్లెస్, చైను, ఉంగరాలు, చేతికి గాజులు, వంకీలు, చిన్ని వడ్డానం, బంగారు మలతాడు వరకు ఏమేం వేయాలో అన్నీ వేసి పాపను బంగారంతో నింపేసింది. లెమన్ యెల్లో కలర్ కుర్తా, క్రీమ్ కలర్ ధోతి స్టైల్ ప్యాంట్, ఎడమ చేతికి వాచ్, కుడి చేతికి మామగారు ఇచ్చిన బ్రేస్లెట్, నీట్‌గా షేవింగ్ చేసుకొని, మీసాలు ట్రిమ్ చేసుకొని, స్టైల్‌గా పెళ్ళికొడుకులా రెడీ అయిన తన భర్తను కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటే, అమ్మో! మా అన్నయ్య ఎక్కడకు వెళ్ళడు గానీ ముందు పిల్లల బారసాల ఫంక్షన్ చూడు అని చెవిలో చెప్పింది మోహిని. అమ్ము పక్కన కూర్చుని, ఏంటి బుజ్జీ అంత అందంగా ఉన్నానా? కళ్ళార్పకుండా చూస్తున్నావు? తనకు వినపడేలా నవ్వుతూ చెప్పాడు అమర్. ఆ మాటకు సిగ్గుపడి తన ఒడిలో బాబును పెట్టింది అమ్ము. పంతులుగారు ఇద్దరితో పూజ చేయించి బాబుకి ఏ పేరు అనుకుంటున్నారో బియ్యంలో రాయమని చెప్పాడు. అమర్ బాబుకి ఏం పేరు పెడతాడా అని అమూల్యతో పాటు అక్కడ ఉన్న వారంతా ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. తన వేలికి ఉంగరం తీసుకొని అమూల్ అని పేరు రాశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళ మీద పూలు చల్లారు. ఉంగరంతో 3 సార్లు బాబు నోటికి తేనె అందించాడు. పేరుకు అర్థం ఏమిటో అని చిన్నగా అడిగింది అమ్ము. నువ్వు నా అమూల్ బేబీవి కదా, అందుకని వాడికి ఆ పేరు పెట్టాను. బాబు బుగ్గ మీద చిరుముద్దు పెట్టాడు. ఆ మాటకి తన కళ్ళల్లో నీళ్లు తిరిగి తమాయించుకుంది అమూల్య. పాపకు ఏం పేరు పెడతారా అని ఎదురు చూస్తుండగా అమూలిక అని బియ్యంలో రాశాడు. వెరైటీగా ఉందని అందరూ చప్పట్లు కొట్టి పూల వర్షం కురిపించారు. ఆ పేరు వినగానే అమూల్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అంతగా కష్టపడకు, అది నీ పేరే, మీ నాన్న ద్వారా తెలుసుకున్నాను. మీ నాన్న నీకు పెట్టిన పేరే పలకడం కష్టంగా ఉందని మీ అమ్మగారు అమూల్యగా మార్చారని ఉంగరంతో పాప నోటికి తేనె అందించి తన వేలికి తొడుక్కున్నాడు. ఒకటికి పాప కావాలని, 2 అత్తగారు పుట్టాలని నా 2 కోరికలు తీర్చింది నా బంగారు తల్లి. ఇంతకు దీని అర్థం ఏంటి బావా అని అడిగాడు కృష్ణ. ప్రైజ్‌లెస్, ప్రీషియస్ బీయింగ్ హూ ఆర్ ఇన్‌వాల్యుబుల్. నా బిడ్డ వెలకట్టలేనిది అని అర్థం. నా బంగారు ప్రిన్సీ అని పాప బుగ్గ మీద పెదాలు ఆనించాడు. ఆ మాటకి అబ్బాయిలంతా విజిల్స్ కొట్టారు. అంతేలే, కాకి పిల్ల కాకికి ముద్దు. నేను వంశాంకురాన్ని ఇచ్చాను. ఫస్ట్ వీడు పుట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా కొడుకుని ఆడేసుకుంటుంది ఈ రాక్షసి అని చిన్నగా చెప్పింది అమూల్య. నీకంటే ఏం కాదులే అని చిన్నగా చెప్పాడు అమర్. పిల్లల పేర్లకు అమ్ము మనసులోనే ఆనందపడుతూ పూజ మిగించాక పిల్లలను ఉయ్యాల్లో వేసి, అన్న భార్యవు కాబట్టి అత్తవైన మా ఆయనకు ఆడబిడ్డలు లేరు కాబట్టి ఆ పిల్లలకు మేనత్తవైన నువ్వే కాబట్టి పిల్లల చెవిలో పేర్లు పెట్టాలి అని చెప్పింది అమూల్య. ఆ మాటకు మోహిని ఆనందపడుతూ ఉంటే, నువ్వు సరిగా పేరు పెట్టలేదనుకో, నీ వీపు విమానం మూత మోయించడానికి ఆడవాళ్ళంతా రెడీగా ఉన్నాం అంది అమ్ము. ఊయల్లో పాపకు మోహిని పేర్లు పెడుతుంటే ఆడవాళ్ళంతా తన వీపు మీద సుతారంగా కొట్టారు. పేర్లు పెట్టాక మోహిని చేతికి 2 తెల్ల రాళ్ళు గాజులు లక్ష్మి తొడిగింది. నాకెందుకు ఆంటీ అని అడిగింది. వాళ్లకు మేనత్తవైతే నాకు కూతురువే కదా, ప్రేమతో ఇచ్చింది కాదనకు. వచ్చే సంవత్సరానికి నా కూతురు కూడా ఇలా బారసాల ఫంక్షన్కి నన్ను పిలవాలి అని ప్రేమగా తన తల నిమిరింది లక్ష్మి. ఆనంద బాష్పాలతో తనను హత్తుకుంది మోహిని. నీ తల్లి కూతుర్ల సెంటిమెంట్ అయిపోతే ఆశీర్వదించడానికి మామలు, తాతయ్యలు, పెదనాన్నలు ఇంతమంది ఉన్నారు అని చెప్పింది అమ్ము. అశ్విన్ బాబుని ఎత్తుకోగా లలిత పాపని ఎత్తుకుని ఆశీర్వదించింది. కృష్ణ పాపని ఎత్తుకుని, నిజంగా నా మేనగోడలు ప్రిన్సీయే బావా అని ఇద్దరిని ముద్దు చేశాడు. సంజుకి పిల్లలు అలవాటే కాబట్టి పిల్లల్ని ఆశీర్వదించాడు. అక్క, నాకు మేనల్లుడు మేనకోడలా? అవును చిన్న. పిల్లలకు డ్రెస్సులు, బొమ్మలు ఇచ్చాడు చిన్న. పిల్లలు భలే ముద్దుగా ఉన్నారు అక్క అని చీట్టి కూడా అంది. నరేంద్ర, మీనాక్షి, వెంకట్రావు, కార్తీక్, దీక్ష వీళ్లకు పిల్లలు అలవాటే కాబట్టి ఆశీర్వదించారు. వచ్చిన బంధువులు బొమ్మలు, డ్రెస్సులు, తోచిన గిఫ్ట్లు ఇచ్చి ఆశీర్వదించారు. వచ్చిన అతిథులకి తాంబూలాది విందు సత్కారాలు బహుకరించి పంపారు నరేంద్ర అండ్ మీనాక్షి గారు. అక్కడే ఆగిపోయావే సీతాలు, తల్లిలా చూసుకున్నావు, నువ్వు ఆశీర్వదించకపోతే ఎలా అని అక్షింతలు చేతిలో పెట్టింది అమూల్య. ఆనందంతో పిల్లల్ని ఆశీర్వదించి పిల్లలకి దిష్టి తీసింది. 3వ నెల జరుగుతుంది కాబట్టి ఆ రోజే మంచి రోజు కావడంతో ముత్తైదువులంతా అమూల్యకి ఒడిబియ్యం పోశారు. ఫంక్షన్ అవ్వగానే దగ్గరి వారంతా ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. బాధగానే కార్తీక్కి బాయ్ చెప్పి, థ్యాంక్స్ అక్క అని దీక్షను హత్తుకుని టిగ్గు బుగ్గలాగింది. కన్న తల్లిలా నన్ను చూసుకున్నావు, నిన్ను మరువలేనత్త అని మీనాక్షిని హత్తుకుంది అమూల్య.
చెప్పాను కదా, కూతురైనా మేనగోడలైనా నువ్వే అని. కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త, బంగారం లాంటి 2 పిల్లలు కలిగారు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణ మహిళవి. ఆనందంగా ఉండాలి కానీ ఎవరైనా ఏడుస్తారా అని చెంప తడిమింది. బాధగా తండ్రిని హత్తుకుని బాయ్ చెప్పి కారులో కూర్చుంది అమూల్య. డ్రైవింగ్ సీట్లో అమర్, పక్కన సంజు, వెనక సీట్లో పిల్లలతో సీతాలు మరియు అమూల్య కూర్చుని అందరికీ బాయ్ చెప్పి గుంటూరుకు బయలుదేరారు. సంజుని దారిలో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళగానే అమర్ దంపతులకు, వాళ్ళ చేతిలోని పిల్లలకు ఎర్రనీటితో దిష్టి తీసింది సీతాలు. అమూల్య మరియు అమర్ కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. డిక్కీలో ఉన్న సామానంతా హాల్లో పెట్టింది సీతాలు. అమ్ము భావంగా కూర్చోవడం చూసి పిల్లల ఒంటి మీద నగలన్నీ తీసి బాక్సులో పెట్టాడు. సీతాల్ని తీసుకుని వచ్చి 2 పిల్లల్ని బయటికి తీసుకువెళ్లారు. మీరు అలా కూర్చోండి బాబు అని 2కి స్నానం చేయించి సాంబ్రా పొగ వేసి 2 పిల్లల్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళింది. తన భార్య రెడీ చేసింది చాలాసార్లు అబ్జర్వ్ చేశాడు కాబట్టి పౌడర్ వేసి దిష్టి చుక్క పెట్టి డైపర్ వేసి డ్రెస్ వేశాడు. అయినా అమ్ము ఇటువైపు చూడకపోవడంతో అమ్మును కుదపగానే ఈ లోకంలోకి వచ్చిన దానిలా ఏమైందండి అని అడిగింది. ఏం లేదు, సీతాలు పిల్లల్ని రెడీ చేసింది, కాస్త పిల్లల్ని చూసుకో, నేను ఫ్రెష్ అయి వస్తా అని వాష్రూంలోకి వెళ్ళాడు అమర్. లోకం తీరు తెలియక అమాయకంగా తన వైపు నవ్వుతూ చూస్తున్న పిల్లల్ని చూడగానే ఒకసారి కడుపులో పేగు కదిలినట్లయి వాళ్ళని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని పాలు పడుతుంది అమ్ము. అమ్మును అలా చూడగానే కాస్త రిలీఫ్గా అనిపించి డ్రెస్ వేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు. ఎంత నచ్చితే మాత్రం నగలు అలాగే వేసుకుని పడుకుంటావా? మర్చిపోయానండి అంది చెప్పింది అమాయకంగా. తన నగలన్నీ తీసి ఒక బాక్సులో పెట్టి ఆ బాక్సులన్నీ బీరువాలో పెట్టి, చూడు నగలన్నీ అలాగే పెట్టుకోవడం వల్ల చెవులు మెడ ఎలా కందిపోయాయో అని చెవి మీద చేతితో తడిమాడు. ఆ స్పర్శకి తన్మయత్వంతో కళ్ళు మూసుకోగా మెడ మీద పెదవులు నిలపగానే రిలాక్స్డ్గా అనిపించింది. ఇంతకంటే తనని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, తను సాయంత్రం కూడా ఫుడ్ సరిగా తినలేదని గుర్తొచ్చి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాడు. ఏంటండి ఇది అని అడిగింది. కాస్త నీరసంగా ఉన్నావని పైనాపిల్ కేసరి చేశాను. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల వేడి తగ్గుతుంది. ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంది. ఓపిక లేనప్పుడు ఫీడింగ్ నైటీస్ వేసుకోవచ్చు కదా. కష్టపడి ఆ చీరలు ఎవరు కట్టుకోమన్నారు? పర్వాలేదండి అని బెడ్ మీద కూర్చుని నిద్రపోతున్న పిల్లల వైపే తదేకంగా చూస్తుంది. వాళ్ళు నీ పిల్లలే, ఎక్కడికి వెళ్ళరు. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇంకా చాలా టైం ఉంది. ఆ మాటకు చిన్నగా నవ్వుకుంది. స్పూన్ తీసుకుని పెదవుల దగ్గర పెట్టి తిను అన్నాడు. అప్పటిదాకా మనసులో ఆపుకున్న తన వేదనంతా కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చి గట్టిగా ఏడుస్తుంది. చిన్నగా పిల్లలు ఏడుస్తారు అని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకా బాధను దాచుకోవడం తన వల్ల గాక దీపును గట్టిగా హత్తుకుని ఏడుస్తూనే ఉంది. నీ బాధకి కారణమేంటో తెలుసు కాబట్టి ఎందుకు అలా ఉన్నావని అడగలేదు. ప్లీజ్ ఏడవకే, మా అమ్మవు కదూ అని ప్రేమగా తల నిమిరాడు. అది కాదు అమ్ము, మన బన్నీ అని ఏదో చెప్పబోతుంటే తెలుసన్నానా, ముందు తిను అని స్వీట్ తినిపిస్తున్నాడు. నువ్వు కూడా సరిగా భోంచేసి ఉండవు అని దీపుకి తినిపించింది. బెడ్ మీద పడుకున్న పిల్లలను డిస్టర్బ్ చేయకుండా అమూల్యను హత్తుకుని అలాగే సోఫాలో తన మీద పడుకోబెట్టుకుని ఇప్పుడు ఏం చెప్పినా వింటాను, నీ బాధ ఏంటి అని లాలనగా అడిగాడు. తన గుండె మీద 2 చేతులు పెట్టి ఆ చేతుల మీద తలపెట్టి లలిత అక్క ఎందుకిలా బిహేవ్ చేసింది అమ్ము అని అడిగింది. చేయడమేంటి, ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ అదే అని కూల్గా సమాధానం చెప్పాడు. ఆ మాట వినగానే షాక్ అయి లేవబోతూ ఉంటే టెన్షన్ పడకుండా నిదానంగా విను అని లేవకుండా అలాగే గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. తన భర్త గుండెల మీద చెంప ఆనించి ఏం చెంతాడా అని వింటోంది. తను పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మతో సఖ్యతగా ఉండేది కాదు. పోనీలే మా అన్నతో హాయిగా కాపురం చేసుకుంటుంది అని సర్దుకుపోయింది. పెళ్ళై 3 ఏళ్ళు అయ్యి పిల్లలు కాకపోయినా మా అమ్మ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు. స్వీటీ కడుపులో పడగానే మా అమ్మ కన్న కూతుర్లా తన్ను చూసుకునే విధానం చూసి అమ్మతో కాస్త ఫ్రీగా ఉండేది. స్వీటీ పుట్టగానే పుట్టింది ఆడపిల్ల అయినా అత్తగారు ఒక్క మాట కూడా అనకుండా పిల్లలను ట్రీట్ చేసే విధానం, అలంకరించే తీరును చూసి మాలో కలిసిపోయింది. మా అమ్మ మనసులో ఏమనుకుందంటే చిన్నోడికి పెళ్లి కాలేదు, పెద్దోడికి పిల్లలు లేరు, అసలు పుట్టకపోవడం కన్నా పుట్టిన పిల్లలు ఎవరైతే ఏంటి అని ఆనందపడింది. నాకు పెళ్ళై 2 పిల్లలు పుట్టారని తెలియగానే షాక్ అయ్యింది. నీకు మగపిల్లాడు అని తెలియగానే ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి వచ్చింది. ఆ మాటకు అమూల్య కళ్ళల్లో నుంచి అమర్ గుండెను తడిపేస్తూ ఉంటే నువ్వు ఏడవడం ఆపితే చెబుతాను, లేకపోతే సైలెంట్గా బయటికి వెళ్తాను అన్నాడు. లేదు లేదు చెప్పు
అని అడిగింది. ఆవిడ మారలేదు. మారినట్టు నటించింది. అంత అవసరం ఏమొచ్చింది అమ్ము? ఏమవసరం అంటే తనకు మళ్ళీ ఆడపిల్ల పుట్టిందనుకో, నాకు కాస్త ఎక్కువ వాటా వస్తుంది కదా! అది తన బాధ. మామయ్య అలా ఎందుకు చేస్తారు? ఇద్దరి కొడుకులను సమానంగా పంచుతారు గాని, తాతల ఆస్తులు సమంగా పంచగలరు కానీ, మా నాన్న సంపాదించిన ఆస్తి తనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వొచ్చు కదా! అది మన కొడుక్కే రాసిస్తాడేమో అని తన బాధ. అంత దూరం ఆలోచిస్తారా? డబ్బు మనిషిని ఎంత దూరమైనా ఆలోచింపజేస్తుంది. తన గురించి నీకు ముందే హింట్ ఇచ్చాను. కానీ నువ్వు నమ్మలేదు. నీకు దెబ్బ గట్టిగా పడితే తప్ప మాట వినవేమో కదా! మంచిగా మాట్లాడుతుంది కదా! మంచిదే అనుకున్నాను. మనిద్దరూ కలిసుండాలని కూడా కోరుకుందని చెప్పింది. తన భర్తకి తమ్ముడి మీద నిజంగా ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని మనిద్దరిని కలపమన్నట్టు మా అన్నకు చెప్పినట్టు నాటకం ఆడి ఉండొచ్చు. నా జీవితం ఏమవుతుందో అని టెన్షన్ పడి నన్ను తిట్టిన మాట వాస్తవమే. మా అన్నయ్యకు నా మీద కాస్త ప్రేమ ఉండొచ్చు. ఎందుకంటే మాది రక్త సంబంధం కదా! నా మీద ప్రేమ ఉన్నట్టు కూడా మా వదిన ముందు బయటపడి ఉండకపోవచ్చు. ఎందుకంటే మా అన్నయ్య అలా బిహేవ్ చేస్తే తనకు దూరం అవుతాడని, మా కుటుంబానికి చేరువ అవుతాడని తన అభద్రతా భావం కాబట్టి. మా అన్నయ్య మా గురించి తన ముందర ఎక్కువగా మాట్లాడడు. దైవభక్తి ఉన్న రావణుడు మంచివాడా? 64 కళ్ళు తెలిసినవాడు పరాయివాడి భార్యను అపహరించినవాడు చెడ్డవాడే అవుతాడు. కడివిడి పాల వంటి మంచి లక్షణాలున్న విషపు చుక్కలాంటి ఒక చెడ్డ పని చేస్తే కుండలు పాలు విషమైనట్టు ఇన్ని రోజులు ఆవిడ మంచిగా ఉన్నట్టు నాటకం ఆడిందో, ఆ మంచితనమంతా ఈ రోజు జరిగిన సంఘటనతో కొట్టుకుపోయింది. ఆ మాటకు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నీకు ముందే చెప్పాను ఎవరిని నమ్మకు అని విన్నావా? ఇప్పుడైనా మునిగిపోయింది లేదు. కాస్త బుద్ధి తెచ్చుకో. ఆమె ఒక్కతే నీ కొడుకుని ఎత్తుకోనంత మాత్రాన నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు నా బిడ్డకు వద్దు. ఆ మాటకు గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. ప్రేమగా తన వెన్ను నిమిరి, స్వీటీ పుట్టినప్పటి నుండి మా అమ్మ నాన్న తనకు ఏం కావాలన్నా తీసిచ్చారు. ఈ వయసుకే తనకు బంగారు నగలను ఎన్ని తీసిచ్చిందో నీకు తెలియదు. ఆవిడ తత్వం తెలిసిన నేను నా పేరెంట్స్ ఖర్చు పెడుతున్నారు కదా! నేనెందుకు ఇవ్వాలని ఒక్క రూపాయి కూడా స్వీటీకి ఖర్చు పెట్టలేదు. నా పిల్లల్ని బంగారంతో నింపింది. నా భార్యను డైమండ్ నగలతో నింపిందన్న కుళ్ళుతో ఏడుస్తుంది. నాకు మంచి అమ్మాయి భార్యగా రావాలని వెతికింది. నీ గురించి తెలిసాక బలవంతంగానైనా నాకు పెళ్లి చేసి నిన్ను దక్కేలా చేసింది. నా తత్వం తెలిసే కాస్త ఆస్తి నీ పేరు మీద రాయించింది. నీకు ఇచ్చిన 7 వారాల నగలు తిరిగి ఇవ్వగానే నీ నిజాయితీ చూసి తన కొడుకుని వదిలి వెళ్ళిపోతావేమోనని సీతాలను ఇన్ఫార్మర్గా పెట్టుకుంది. కలిసి ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంది. అయినా పెద్ద కోడలికి ఇచ్చిన దాంతో పోలిస్తే నీకు తక్కువే. అయినా తన బాధ ఏందో నీకు నీ పిల్లలకు దిగేసింది చాలదని మోహినికి గాజులు ఇచ్చింది కదా! అప్పుడు ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ చూడాల్సింది అన్నాడు. ఆ పిల్ల నా మీద ప్రేమతో మేనత్తగా పేర్లు పెట్టింది అని చెప్పింది. అది మా అమ్మ అర్థం చేసుకుంది కాబట్టే గాజులు ఇచ్చింది. మనం ఇవ్వడం గొప్ప గాదు. అమ్మాయి వాళ్ళ భర్త నా వాళ్ళు అనుకుని అంత దూరం నుండి మన పిల్లల్ని ఆశీర్వదించడానికి అభిమానంతో రావడం గొప్ప అన్నాడు. విమల వాళ్ళు కూడా పిల్లల్ని చూడ్డానికి మన ఊరికి వచ్చారు. సంజుగాడు బాబుకు చైను, పాపకు గాజులు ఇచ్చాడు. కృష్ణగాడు పాపకు బ్రేస్లెట్, బాబుకు ఉంగరాలు ఇచ్చాడు. వీళ్ళు బంగారం ఇచ్చారు కదా అని గొప్పలు చెప్పడం కాదు. మనతో ఏ సంబంధం లేకపోయినా అభిమానంతో పిల్లల్ని చూడ్డానికి, ఆశీర్వదించడానికి మన ఇంటికి వచ్చారు. చిన్న పిల్లాడు చిన్న బట్టలు, బొమ్మలు తీసుకుని వచ్చాడు. వాడికున్నంత జ్ఞానం మీ అక్కకు లేకపోయింది. ఇప్పుడు చెప్పిన ఆత్మబంధువులంతా వచ్చారు. సొంత అక్కల దీక్ష, కన్న తల్లిలా మీనాక్షి పెద్దమ్మ చూసుకున్నారు. డెలివరీ అయ్యాక మా అన్న పోరు పడలేక ఒకసారి చూడ్డానికి వచ్చింది కానీ, మన పిల్లల్ని చూడటానికి మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు? రక్త సంబంధీకులైన మా అన్న, వదిన ఒకసారైనా చూడటానికి వచ్చారా? ఎందుకంటే నీకు కొడుకు పుట్టాడని అసూయతో ఇంటికి రాలేదని. మట్టి బుర్రకు తట్టలేదా? ఫంక్షన్‌లో బంధువులు ఏమైనా అనుకుంటారని మా అన్న పోరు పడలేక నా కొడుక్కి చైను, కూతురికి గాజులు తీసుకుని వచ్చారు. నాకు పిల్లల మీద ఎటువంటి ద్వేషం లేదు. వాళ్ళ అమ్మ వల్లే స్వీటీని దగ్గరకు లేకపోయేవాడిని. నీ వల్ల మొదటిసారిగా తన మీద ప్రేమ పెంచుకున్నాను. ఎంతలానో తెలుసా? నాకు 2 కొడుకులు పుడితే స్వీటీని నా బిడ్డగా అనుకునేంత. నాకు ప్రేమను వ్యక్తం చేయడం తెలియక కాదు, ప్రేమను పంచడం రాక కాదు. కానీ ఎదుటివాళ్ళు స్వీకరించేంత అర్హత ఉందా లేదా అని చూసి నా ప్రేమను పంచుతాను. సారీ అమ్ము.
ఇంకెవరిని నమ్మను. నువ్వు చెప్పినట్టే వింటాను" అని అమర్ గుండె మీద చిన్నగా ముద్దు పెట్టింది. అందరూ ఇలాంటి వాళ్ళైతే నీ ఆత్మ బంధువులు ఎలా దొరికారు? కానీ అందరూ మంచివాళ్ళు అనుకోవటమే నువ్వు చేసిన తప్పు. నీకు ఇల్లు, కాలేజు, నీ తండ్రి పెళ్ళికి ముందు ఇదే నీ ప్రపంచం. అందుకే మీ నాన్న బలవంతంగా ఆయన పెళ్లి చేయాలనుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఇల్లు, మొగుడు, కాలేజీ ఇదే ప్రపంచమని అనుకున్నావు. సినిమాలో లాగా ఉమ్మడి కుటుంబంలో అందరూ మంచివాళ్ళు ఉండరు. సమాజంలో మన చుట్టూ మేకవర్ణ పుల్లులే ఉన్నారు. మన మంచితనాన్ని, ప్రేమని, డబ్బుని వాళ్ళ చాకచక్యంతో వాడుకుంటారు. ఇక్కడ మోసం చేయడం, బాధ పెట్టడం, అవమానపరచడం వాళ్ళ దృష్టిలో కరెక్టే. మోసపోవడం మన తప్పే అవుతుంది. చేతగాని వాళ్ళలాగా కనిపిస్తాము. ఇది కలియుగం. ఇక్కడ ఇలానే ఉంటుంది. జీవితమంతా చాకచక్యంగా మనల్ని మనం కాపాడుకుంటూ శత్రువులకు చెక్‌మేట్ పెట్టుకుంటూ రావాలి. ఇదే జీవిత సత్యం. ఈ జీవిత సత్యం గురించి విన్నాక అమూల్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి. కుదిరితే చెంత చేరవే చెలియా స్టోరీ కూడా చదువుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.